ఈశ్వరిబాయి పేరు చేర్చాలని ఒక డిమాండ్తో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, చాలామందికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువ విలేకరులకు ఒక విన్నపం, ఈశ్వరిబాయి గారు ప్రప్రథమ తెలంగాణ ఉద్యమకారుల్లో గురుడు పోసినటువంటి నాయకురాలు. విద్యార్థి దశలోనే 1968లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. 68 నుండి 69లో ఈశ్వరిబాయి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, బహుశా 69 చరిత్ర మీరు అప్పుడు చిన్నపిల్లలు అనుకుంటారు. బహుశా మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 69లో అందరూ కూడా మైనర్స్ అని ఉండి ఉంటారు. ఆ రోజుల్లో నేను విద్యార్థి దశగా 69-70లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లో ఆకర్షితులై మర్రి చెన్నారెడ్డి గారి ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాము. వాస్తవమైన విషయం ఏమంటే, నేను భీమ్గల్లో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే నన్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి నిజామాబాద్ జైల్లో ఉంచడం జరిగింది. 1 నెల నేను జైలు జీవితం గడిపిననే మాట సగర్వంగా మనవి చేస్తున్నా. దానికి కారకురాలు ఈశ్వరిబాయి మమ్మల్ని ప్రోత్సహించి, మీరు పనిచేయండి, తెలంగాణ తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి ధైర్యం మాకు చెప్పడం వల్ల మదన్ మోహన్, మల్లికార్జున విద్యార్థి నాయకులు వీరు. మల్లికార్జున MBBS 4th ఇయర్ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమాన్ని చేతిలో పట్టిండు. అదేవిధంగా మదన్ మోహన్ కూడా లా 2nd ఇయర్ చదువుతున్న రోజుల్లో ఉద్యమం చేసిండు. కానీ నేను చాలా షార్ట్గా చెప్తున్నాను, మర్రి చెన్నారెడ్డి గారు వారి రాజకీయ చతురతతో, స్వార్థంతో ఉద్యమాన్ని గంగలా కలిపి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఇందిరాగాంధీ ప్రపోజల్ చేస్తే ఉద్యమాన్ని వదిలిపెట్టి ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పోవడం జరిగింది. ఇక్కడ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈశ్వరిబాయి ధైర్యంగా ఎదిరించి మీరు తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిండ్రు, మీరు ద్రోవులు అని చెప్పేసి నిలబడి ఆయనను ఎదిరించినటువంటి ధీరయుక్త నాయకురాలు ఈశ్వరిబాయి. 1971-72 ప్రాంతంలో ఇప్పటికీ కూడా మన ఈ ప్రాంతంలో పర్టికులర్గా ఆర్మూర్ డివిజన్, ఈ 2 క్లాసుల సిస్టమ్, ఈ దళిత ఉద్యమాలన్నిటి కూడా ఆమె నాయకత్వం వహించి జాన్కాపేట 2 క్లాసుల సిస్టంలో ఒకతన్ని హత్య చేస్తే ఈమె రావడం జరిగింది. అదేవిధంగా తిమ్మాపూర్లో దళితుల భూమిని ఉన్నత వర్గం వాళ్ళు ఆక్రమిస్తే మేము జాన్కాపేట కాంతయ్య గారిని సీనియర్ నాయకుడు ఉండిండు, ఆయన నేను ఆమెను అసెంబ్లీ ఉంది కదా సాధారణంగా మరి ఎట్లా అసెంబ్లీ మాట్లాడుకొని పోవాలంటే, మంచిదమ్మా అసెంబ్లీ అయిపోయిన అక్కడికి పోదామంటే 12-12:30కు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆమె తిమ్మాపురం రావడం జరిగింది. అయితే తిమ్మాపురం 12 గంటల నుంచి హైదరాబాద్కి వెళ్ళి తిమ్మాపూర్ పోవడానికి 7 గంటలు పట్టింది. అప్పుడు తార్ రోడ్ లేవు, సిమెంట్ కంకర్ రోడ్డు. ఆమెకు ఫియట్ కారు ఉండే, ఆ ఫియట్ కార్లు ఆమె కార్లోనే వచ్చింది. నేను, కాంతయ్య, ఆమె గన్మెన్ లేడప్పుడు డ్రైవరు అక్కడికి వచ్చి చెప్తే అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా ప్రోత్సహించి, ఎవడు అడ్డం వచ్చినా చీపురు కట్టంతో కొట్టాలా, మీరు ఎందుకు భయపడతారు, నేనున్నానని చెప్పి మాట్లాడింది. అదే విషయాన్ని తెల్లారి 2వ రోజున అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. బుక్లో ఉంది, బుక్ చదివితే అన్ని విషయాలు కూడా, నేను చెప్పిన విషయాలన్నీ కూడా యుక్తంగా ఉన్నాయి. జాన్కాపేటలో ఏం జరిగింది, తిమ్మాపూర్లో ఏం జరిగింది, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకున్నది, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులను నేను కులం పేరు తీయను కానీ ఉన్నత వర్గాలు అనుకోండి, లేకుంటే అప్పటి ఈ డామినేషన్ కులాలు మీకు అర్థమై ఉంటుంది. బహుశా ఇప్పటికే మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన తెలంగాణ ఉద్యమానికి ఆ రోజుల్లో వెనుపోటు పొడిచిండ్రు. కానీ ఏదో దేవుని దయ వల్ల మనము తర్వాత 2001 నుంచి, మీకు చరిత్రని చెప్పవలసిన అవసరం లేదు, 2001 నుంచి 2001 తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ
2000 కంటే ముందు 68 నుంచి 71 వరకు 72 వరకు ఈశ్వరిబాయి గారు బతుకున్నన్ని రోజులు తెలంగాణ కోసం చాలా చేశారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే తెలంగాణ కోసం ఇంత కష్టపడినటువంటి మహా ధీరదుత్తమ నాయకురాలు, పర్టికులర్గా దళితుల కోసం సేవ చేసినటువంటి నాయకురాలు తెలంగాణ యూనివర్సిటీ ఈశ్వరిబాయి తెలంగాణ యూనివర్సిటీ అని పెట్టడంలో తప్పేం లేదు. సీఎం గారు కూడా మంచి మనసుతో స్పందించి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి కారణాలు లేకపోలేదు. మీరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని పేరు మారుస్తారు, సురవరం ప్రతాప్ రెడ్డి అని పెడతారు. మీరు కొండ లక్ష్మణ్ బాబు పేరు పెడతారు. మీరు ఇంకా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మీరు పేరు మారుస్తారు. మేము ఎందుకు మార్చాము, వాళ్ళ పేర్లు మార్చొద్దు అని అంటలేము, మేము స్వాగతిస్తున్నాం. దాంతోపాటు ఇన్ని చేసినప్పుడు మేము కేవలము ఒక దళిత మహిళానికి మీకు అడ్డం వస్తున్నదా? ఆమె నీకు ఎవరికైనా ఆమె దళిత మహిళ కనిపిస్తున్నదా? మీకు తెలియదు. ఆ రోజుల్లో సంజీవరెడ్డి అంటే చాలా గొప్ప మనిషి. ఆంధ్రులు ఎట్లా చూస్తుంది, మనల్ని ఎంత హీనంగా చూస్తుంది. కాసు బ్రహ్మాండ ఉన్నప్పుడు మేము స్టూడెంట్ లీడర్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కరే ఉన్నాడు. బట్ 2 hours లాంజ్లో వెయిట్ చేస్తున్నాడు. వీనికి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రలో వస్తున్నారు పోతున్నారు. చెన్నారెడ్డి కాశీప్రభాత్ రెడ్డి చాంబర్లో అయితే స్టూడెంట్ లీడర్స్గా మేము పోతే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిండు, కానీ చొక్కారావుకి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే కేవలం ఇది తెలంగాణలోనే ఎట్లా చూసేదంటే అసలు వీళ్ళు ఒక లీడర్, ఒక ఎమ్మెల్యేకు దిక్కులేదు. వీడు చైర్మన్ అప్పుడు ఈక్వలెంట్ టు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మనిషిని కూడా 2 గంటలు వాటి చాంబార్లో కూర్చున్నాడు. దానికి వ్యతిరేకంగా మీరు ఒకసారి ఈశ్వరిబాయి గారు చేసినటువంటి ప్రసంగాలు, ఈశ్వరిబాయి అసెంబ్లీలో అడిగినటువంటి క్వశ్చన్స్, ముఖ్యంగా నేను మీకు మనం చేసేది ఏంటంటే సోదరులారా, మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ సమాజం బాగుపడడానికి ఈశ్వరిబాయి లాంటి వాళ్ళ పేరు పెడితే రాబోయే తరాలకు ఉత్తేజం వస్తుంది, రాబోయే తరాలకు తెలుస్తుంది ఈశ్వరి అంటే ఎవరు. ఆమె బుక్స్ చదువుతారు, యూనివర్సిటీలో ఆమె బుక్స్ అవైలబుల్ ఉంటాయి. అప్పుడు ఈశ్వరిబాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బిడ్డ గీతారెడ్డి, మీకు తెలుసు అందరికీ గీతారెడ్డి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆమె కూడా ఎంతో సేవ చేస్తూ ఎన్నో హాస్పిటల్స్ పెడుతూ ముందుకు పోతుంది. కాబట్టి నేను మిత్రులందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈశ్వరిబాయి పేరును తెలంగాణ యూనివర్సిటీకి చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల తీర్పునే మేము కోరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మన స్థానిక ఎమ్మెల్యే రిచ్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన మాకేం అభ్యంతరం లేదండి, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా కలవడం జరిగింది. వారు కూడా స్పందించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈశ్వరిబాయి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఆకర్షణ చేస్తారేమో కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేయరనేటువంటి మాట మనం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా, ఈ ఉద్యమం మొదలుపెట్టిన రోజులు అనుకోకుండా పీడిఎస్ వాళ్ళు కానీ బీజేపీ విద్యార్థి విభాగం వాళ్ళు కానీ ఏదో దారుణాలు చేసిందో వ్యతిరేకించననేటువంటి మాట వినిపించింది. మేము వాళ్ళని కలిసినాం. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇవన్నీ విషయాలు మాకు తెలియయి మొత్తం పేరు మారుస్తున్నారేమో అని చెప్పేసి మేము ఇది చేసినాం. కానీ ఈశ్వరిబాయిని యాడ్ చేస్తే ఈశ్వరిబాయి తెలంగాణ యూనివర్సిటీ చేస్తే మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదనే మాట కూడా బీజేపీ యువజన విద్యార్థి విభాగం నాయకులు కూడా మాతో చెప్పడం జరిగింది. పీడిఎస్ నాయకులు కూడా మాతో చెప్పడం జరిగింది. మేము ఈశ్వరిబాయిని ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఆంధ్రులను సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి లాంటి అతిరథ మహారథులందరినీ కూడా ఎదిరించి కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో
ఆంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక నాయకురాలు ఈశ్వరిపై. కాబట్టి తప్పకుండా ఆమె పేరును చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ, దళితులు అంటే ప్రభుత్వంలో కానీ కొంతమంది నాయకులు కానీ ఒక అపోహ ఏర్పడింది. మిత్రులు దయచేసి ఈ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక మాలమాదివుల పని అయిపోయింది, వాళ్ళదాన్ని అనుకుంటున్నారు, ఇక మనం మంచిగా పరిపాలించుకోవచ్చు, మనకి తిరుగు ఉండదు, మాలమాదివులు ఒకటిగా ఉంటే మనకు ఇబ్బంది కానీ ఇప్పుడు మాలలు వేరేంటో మాదివులు వేరేంటో అని అనుకుని ఏదైతే అనుకుంటున్నారో అది దురాలోచన. అట్లా ఏం లేదు. ఇష్యూ ఉన్నంత మటుకు మా కొట్లాట మా పంచుకునే దాంట్లో ఏదైనా ఉంటే మేము కొట్లాడుకుంటాము, గుద్దుకుంటాము, కూర్చులాడతాం. కానీ బిడ్డ యాది పెట్టు, మా మీద ఏదైనా అన్యాయం జరిగితే మాది అనేది లేదు, మేము తినము ఒకటే. ఇదేమైనా కానీ మేము కలిసి ఉంటాము. ఏదన్నా ఒక పైసా మాలోడు తిన్నా, ఒక పైసా మాది కూడా తిన్నా, మాది మేము తింటాము, మా సోదరులే తింటారు. కానీ మేము ఇతరులకు ఈ పంపకాలలో మాకు విభేదాలు ఉన్నాయని చెప్పేసి మా సమస్యను పక్కతో పట్టియము. తప్పకుండా మా మాదిగా దండోర సోదరులు కూడా ఎంతోమంది ముందుకొచ్చి ఈ గతంలో నిగమంలో పెడితే కూడా మాదిగా సోదరులు, ఈ మాదిగా యునైటెడ్ ప్రొడక్ట్ అధ్యక్షులు మన కుక్కర్ భూమేంద్ర గారు కూడా వచ్చారు, మాట్లాడడం జరిగింది. అన్న మీరు ఉద్యమం చేయండి, మేము వెంబడి ఉంటాం, తప్పకుండా మాదిగా జాతిని అంతటి ఒకటిగా యునైటెడ్ చేసి మీరు సహకారాలు అందిస్తారని మాట మనవి చేసిండు. కాబట్టి ఉద్యమానికి మాకు ఊపిరి పోయడానికి అన్ని సంఘాలు, అన్ని కులాల వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు. ఒక్క కులాల వాళ్ళు కూడా జంగం వల్ల వచ్చాము. అన్న మేము ఈ ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము పోరాడతామని చెప్పింది. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ఈ యొక్క 59 కులాలే కాకుండా బీసీలు కూడా బీసీల గురించి ఇది ఈశ్వరిబాయి అసెంబ్లీలో ఏం మాట్లాడిందో ఒకసారి వచ్చి ఆమె చరిత్రలో ఈ బుక్కులు చదివితే అర్థమవుతుంది. ఆమె బీసీల కోసం కొట్లాడింది, బీసీల బడ్జెట్ కోసం కొట్లాడింది. కాబట్టి బీసీలు కూడా దీనికి వ్యతిరేకం లేదు, ఏ వర్గం కూడా వ్యతిరేకం లేదు. నేను ఈ శ్లోకాల్లో ఉన్నత వర్గాలనే వాళ్ళు కూడా వ్యతిరేకం లేదని నేను అనుకుంటున్నాను. అందరికీ జై భీమ్, నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరిబాయి పేరును జోడించాలని, ఆ పేరు తీసేయాలని కాదు, తెలంగాణ ఈశ్వరిబాయి యూనివర్సిటీ, తెలంగాణ ఈశ్వరిబాయి యూనివర్సిటీగా పేరు నామకరణం చేయాలని విజ్ఞప్తి కోసమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే మన ఈశ్వరిబాయి గారు ఏం చేశారు, అసలు ఎందుకు ఆమె పేరు పెట్టాలి అనే ఒక క్వశ్చన్ కూడా మనకు రేస్ అవుతుంది. ముఖ్యంగా ఆమె జననం తీసుకుంటే 1918లో ఉంది. అయితే ఆమె గారు ఈశ్వరిబాయి గారు తెలంగాణ ఉద్యమంలో, ఆ రోజు తెలంగాణ ఉద్యమము ఎవరెవరు ఏ పేర్లతో నడిపిండ్రో ఆ ఉద్యమాల్లో ఆమె పార్టిసిపేట్ అయింది, మళ్ళా క్రియాశీలక పాత్ర వహించింది. తెలంగాణ ప్రజా సమితి అని ఆ రోజులలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ముఖ్య నాయకులుగా మదన్ మోహన్ అనేట అతను ఉండే. అయితే ఆ విధంగానే మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఉండే. కానీ మూడో వ్యక్తిగా ఈశ్వరిబాయి గారే క్రియాశీలక వహించింది. అయితే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉధృతంగా ముందుకు తీసుకుపోయి అవసరమైతే ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే సివిల్ వార్ కూడా వేయాలని ఆ రోజుల్లోనే ఈశ్వరిబాయి గారు ప్రకటించారు. ఆ యొక్క తెలంగాణలో అమరులైనటువంటి వారి గురించి కూడా మీకు బిడ్డలు ఉన్నారు, మీకు బిడ్డలు లేకపోవచ్చు అంటే ఎవరైతే ముఖ్యమంత్రులు గారు ఉన్నారో, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో మీకు బిడ్డలు లేకపోవచ్చు, కానీ మాకు బిడ్డలు ఉన్నారని చెప్పి ఈశ్వరిబాయి గారు ప్రకటించారు. మా బిడ్డల ప్రాణాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఎలాంటి ఆర్డర్ లేకుండా ఆ తెలంగాణ ఉద్యమకారులపై ఫైరింగ్ చేసిందంటే ఇది సరైంది కాదని ఆ రోజులలోనే అసెంబ్లీలో యుద్ధం చేసినటువంటి వీరవనిత మన ఈశ్వరిబాయి గారు. అంతేకాదు అంటరాని తరం గురించి బీసీలపై గొల్లు మేపితే
కుమ్మరోళ్ళపై సాగలోళ్ళపై అంటరానితనాన్ని విధిస్తే ఆ అంటరానికి విధానం కూడా ఈ దేశంలో ఉండడం సరైంది కాదని చెప్పి ఈశ్వర్బాయి గారు ఎంతో పోరాటం చేసినటువంటి వీరవనిత. కాబట్టి తెలంగాణ కోసం ఒక లేడీగా, ఒక స్త్రీగా, మహిళగా ఆమె వేసినటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో అనేకం ఉన్నది. అప్పుడున్నటువంటి కాసు బ్రహ్మానందం రెడ్డి ముఖ్యమంత్రిని కావచ్చు, చెన్నారెడ్డి గారిని కావచ్చు. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే గల్లబట్టి నువ్వు చీటర్వి, తెలంగాణ చీటరు అని ప్రకటించిన వీరవనిత మన ఈశ్వర్బాయి గారు. కాబట్టి ఈశ్వర్బాయి గారు తెలంగాణ ఉద్యమ నేత, అంటే నేతల్లో ముఖ్యులు మేము క్రియాశీలంగా పనిచేసిందని మేము తెలియజేస్తూ, అందుకోసమే తెలంగాణ యూనివర్సిటీకి ఆమె గారి పేరు పెట్టాలి, ఈశ్వర్బాయి పేరు పెట్టాలని, తెలంగాణ ఉద్యమం పేరు కాకుండా, తెలంగాణ పేరు తీసేయకుండా తెలంగాణ ఈశ్వర్బాయి యూనివర్సిటీ అని పేరు పెట్టి నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకుంటున్నాం. ఈశ్వర్బాయి అసెంబ్లీలో ఉండి భూమి భుక్తి తర్వాత ఆత్మగౌరవం కొరకు పోరాటం చేసిన వీర మహిళ. అయితే మేము సాకలైలమ్మ పేరు కూడా ఒక జిల్లాకు నామకరణ జరగాలని, రెండోది ఈశ్వరిబాయిది కూడా తెలంగాణ యూనివర్సిటీకి నామ విస్తరణ, అంటే ఉన్న పేరుకు తోడుగా జోడించి నామ విస్తరణ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు గౌరవం దక్కాలని మా ప్రధాన డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఈమె వీరవనిత ఇప్పుడు మన తెలంగాణలో ఆశా వర్కర్లు కూడా పోరాటం చేస్తూ వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళపైన నిర్బంధం ఉంది, ఆ నిర్బంధాన్ని తొలగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.